నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెం దళితవాడకు చెందిన పొలిచెర్ల వెంకయ్య తమకు అన్యాయం జరిగిందని ఈరోజు కొడవలూరు ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓ ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేశారు. గత జగన్ ప్రభుత్వంలో 9 అంకణాల భూమిని పొలిచెర్ల వెంకయ్య అనే వ్యక్తికి కేటాయించడం జరిగింది. ఈ భూమిని ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన స్థానిక ఎస్సీ కాలనీకి చెందినటువంటి పానేటి మహేంద్ర అనే వ్యక్తి తన భూమిని ఆక్రమించుకుని నా భూమిలో అక్రమంగా పశువుల కొట్టం ఏర్పాటు చేసుకున్నాడని, నేను ఒక వికలాంగుణ్ణని కూడా చూడకుండా నాపై దౌర్జన్యాలు చేస్తున్నారని, అదేమంటే డబ్బులు ఇస్తాము ఎక్కడైనా గృహాన్ని ఏర్పాటు చేసుకోమని బెదిరిస్తున్నారని మీడియా సమావేశంలో తమ బాధను వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం మాది రావణపాలెం అనే ఊరిలో అరుంధతి వాడకు సంబంధించిన అబ్బాయి నేను. నాకు 9 అంకణాల స్థలం జగనన్న ప్రభుత్వంలో ఇస్తే దాన్ని నాకు నడిచేదానికి దారి వదిలేరు. నా ఫ్లాట్ మొత్తం 2 ఆక్రమించి బర్రెలు కొట్ట కట్టి ఇప్పుడు నేను పోయి అడుగుతుంటే దాన్ని నీకు ఇవ్వాల్సిన స్థలం కూడా రానివ్వు, నువ్వు కట్టుకుంటే కట్టుకోలేక లేదన్నట్టుగా బెదిరిస్తున్నారు. నేను ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి లేఖలు కూడా రాసి ఇచ్చాను నాకు స్థలాన్ని ఇవ్వమని. దాన్ని వాళ్ళు ఏమంటే బిల్లులు ఆపాము అని అంటున్నారు. కానీ ఇంతవరకు నేను 2 నెలల నుంచి నేను వికలాంగుని నేను తిరగతానే ఉన్నాను. నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. అధికారులు ఈ ప్రెస్ మీట్ ద్వారా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎంఆర్ఓ గారికి తీసుకెళ్ళని ఎంఆర్ఓ మేడం కనీసం నాకు ఇచ్చిన బుక్కును కూడా నాకు చూడలేదు. చేస్తాం అంటున్నారు కానీ చేయలేదు. ఈఆర్ఓ గారు వచ్చారు, సర్వేయర్ వచ్చారు. సర్వేయర్ ఏంటంటే ఆ ఊరు రెడ్డి చెప్పినట్టు కొలతలు ఇటు పెట్టాలి అటు పెట్టాలి, వాళ్ళని అడిగి కొలతలు పెట్టినా మా స్థలం మాకు ఇవ్వట్లేదు. మాకు న్యాయం జరగట్లేదు. అసలు కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా వెళ్ళాను. పోలీస్ కంపెనీ నెల్లూరు పెద్దవాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కాడ కూడా ఇలా తీయించాం. పోలీసు వాళ్ళు పిలిపించారు, తీపిస్తామన్నారు. మళ్ళీ పోయి కలిస్తే అది ఎంఆర్ఓ కాడికి పోవాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. అక్కడ తిరగతానే ఉన్నాను. ఇక్కడ హ్యాండిక్యాప్గా అయినా కూడా 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నా. మా ఆవిడ చూస్తే 9 నెలల ప్రెగ్నెంట్. అసలు మాకు స్థలాన్ని ఇవ్వమంటే లేదు, అమ్మదాంట్లో కట్టుకోండి డబ్బులు ఇప్పిస్తా అన్నారు. నాకు అసలు ఉన్నదానికి ఊర్లో ఇల్లు కూడా లేదు. దయచేసి నా స్థలాన్ని నాకు ఇప్పిమంగా కోరుకుంటున్నాను. నా స్థలాన్ని కబ్జా చేసి నాకు రానుపోయిన దారిని కూడా లేకుండా రోడ్డుగా నా స్థలాన్ని కట్టేసి అదేమంటే డబ్బులు ఇస్తాం కట్టుకోమని అంటున్నారు. నాకు ఉన్నదానికి ఇల్లు కట్టుకుంటాను, నాకు ఉండేదానికి నీడ లేదు. నాకు ఈ స్థలాన్ని ఇవ్వమంటే ఇవ్వట్లేదు. చేసి మీరే మాకు న్యాయం చేసి అధికారులు ఈ మీడియా మిత్రుల ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.